కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ గద్దెనెక్కి 14 నెలలు కావస్తున్నా కూడా తమకు సరిగా పట్టించుకుంటలేరని విఆర్ఏ కుటుంబాల అన్నదమ్ములు రోడ్ల మీదకి వచ్చిర్రు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు సరైన హామీ ఇస్తేనే మంచిదని అక్కడనే బైఠాయించిర్రు. తమ ఆందోళన సద్దుమనగాలంటే సర్కార్ ఆర్డర్ ఒకటి పాస్ చేయాలి అని పంతం పట్టిర్రు. అసలు ఏంది వీళ్ళ గోస, అసలు ఏంది వీళ్ళ ఆందోళన, వీళ్ళ సమస్య ఏందో ఏందని అనుకుంటాలా చెప్తా పారి. గత ప్రభుత్వము మాకు జీవో తీసుకొచ్చింది సార్, 81, 85 జీవో తీసుకొచ్చింది. ఆ జీవోలో భాగంగా మాకు ఈ ఎబో 61 వాళ్ళకి కూడా దానిలో మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం ఇప్పుడు కొట్లాడుతున్నాము. కాకపోతే 18 నెలలుగా గడుస్తున్నది. దాంట్లో ఉన్న జీవోలో ఉన్న 16,000 మందికి ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళని పంపించడం జరిగింది. సో గత ప్రభుత్వం జీవో తీసుకొస్తే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఐడీలు ఇచ్చి వాటికి జీతాలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పటివరకు కూడా మాకు దాంట్లో మిగిలి ఉన్న అదే జీవోలో మిగిలి ఉన్నటువంటి 3,797 సుమారుగా 38,100 మంది మేము ఉన్నాం సార్. ఇప్పుడు మాకు ఎటువంటి జీవో